రాష్ట్రంలో రాచరికపు పాలన నడుస్తున్నదని, రాచరిక పాలన చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ట్రాఫిక్ చూస్తే పరిపాలన ఉందో లేదో అర్థం కావడం లేదన్నారు. బాలాపూర్లో రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డికి అవమానం జరిగిందని, ప్రోటోకాల్ పాటించాలని ఆమె కోరడం తప్పా అని ప్రశ్నించారు. ప్రోటోకాల్ ప్రకారం మహిళలను గౌరవించాలనే ఇంగితజ్ఞానం కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఓట్లు వేయించుకోని మహిళలను అవమానిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కనీస గౌరవం ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో 1,00,000 రేషన్ కార్డులు ప్రభుత్వం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు 4 లక్షలు ఇస్తామని 2 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారని, 2 ఇళ్లు కట్టడానికి 20 నెలలు పట్టిందని అన్నారు. 4 లక్షల ఇల్లు కట్టడానికి ఎన్ని రోజులు పడుతుందని ప్రశ్నించారు. ఇవాళ ట్రాఫిక్ పరిస్థితి ఏ విధంగా ఉందో, కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన యొక్క పరిస్థితి కూడా అంతే గొప్పగా ఉన్నట్టు భావించాల్సి వస్తుంది. నియంత్రణ లేని మరి పరిపాలన ఈరోజు జరుగుతూ ఉంది. ఎవరి ఇష్టం ఎవరి రాజ్యం వాళ్ళదే అన్నట్టుగా. ఏదైనా అంటాం కదా ఊళ్ళలో, ఏదైనా చిన్న దీనికి నడమంత్రపు సిరి వస్తే ఇలాగే ఉంటుందని. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుల పనితీరు కూడా అలాగే ఉంది అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నిన్న బాలాపూర్లో గౌరవ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారి నియోజకవర్గం మహేశ్వరానికి సంబంధించి రేషన్ కార్డ్ పంపిణీలో జరిగిన మరి ఆ ఘటనను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాను. నిజంగా ఈ ప్రజాప్రభుత్వం అని, ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఒక రాచరికపు పాలన ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలన, ఆయన ఎన్ని కలలు కన్నాడో, ఒక్కొక్కళ్ళని చూసి ఒక్కొక్క రకంగా నేర్చుకున్నాడు. అవన్నీ కూడా ఇప్పుడు అమలు చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఆయన ఎప్పుడు మాట్లాడినా నేను తొక్కుంటూ వచ్చి ముఖ్యమంత్రిని అయినా అని చెప్తాడు. అలాగే మరి చిన్న కుటుంబంలో వచ్చిండు కాబట్టి వెనకటి రాచరిక పాలన ఎట్లుండేదో మరి ఆ విధంగానే పాలన అందించాలని చెప్పి ఆయన అనుకుంటున్నట్టు కనిపిస్తూ ఉంది. సబితా ఇంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో జరిగిన నిన్నటి ఘటనను మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే, అధికారులను నిలబెట్టి అక్కడ వార్డు మెంబర్ కూడా గెలవలేని నాయకులు వేదిక మీద ఉండాలని అనుకోవటం అది సరి అయింది కాదు. ప్రోటోకాల్ని పాటించండి అని చెప్పి ఒక సీనియర్ శాసనసభ్యురాలు, 15 ఏళ్ళు ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన మరి సబిత గారు అడిగినా కూడా వారు నిజంగా చాలా తక్కువ మాట్లాడతారు. వారి ఓపికను, సహనాన్ని చూస్తే మనమే అబురపడతాం. అలాంటి వ్యక్తి నిన్న ఇంత తీవ్రంగా మందలించినా కూడా అక్కడ వాళ్ళలో మార్పు రాలేదు అని అంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పాలన ఏ విధంగా కొనసాగుతుందో మనం గమనించవచ్చు. తీరా చూస్తే రాష్ట్రంలో పెద్ద నియోజకవర్గాలు ఒకటైన మహేశ్వరం నియోజకవర్గంలో వాళ్ళు ఇచ్చే రేషన్ కార్డుల పంపిణీ 1,754